హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మన ముందున్నారు. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ఆ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, నిన్న చూసాము క్యాబినెట్ భేటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గైర్హాజరయ్యారు. ఏంటి అసలు? ఒక వైపు ఒక వర్గం మాత్రం చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత తగ్గింది, లోకేషే అంతా పూర్తిగా ప్రభుత్వంలో లీడ్ చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ని తగ్గించడానికే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక వర్గం చెప్తా ఉంది. నిజంగా ఆ పరిణామాలే ఉన్నాయా? లోకేషే మొత్తం లీడ్ చేస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు? ఒక కేబినెట్ భేటీకి హాజరు కానంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు అదేమి పెద్ద తప్పేం కాదు. ముందు ఉన్నటువంటి కార్యక్రమాల ప్రకారం ఆయన బయటకు వెళ్ళారని అది చెప్తున్నారు. అసలు దీనికి ఈ దానికి అంటే ఒకదానికి హాజరు కానంత మాత్రాన ఇట్లాంటి ప్రచారం ఎందుకు వచ్చింది అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటారు ఏమిటనేటువంటిది భవిష్యత్తులో మనం చూడవచ్చు. పవన్ కళ్యాణ్ అధికారానికి వచ్చినటువంటి తొలి రోజుల్లో ఆయన సినిమాటిక్ గా వ్యవహరించారు. సినిమాల్లో ఎట్లాగైతే రచయితలు రాసినట్టుగా దర్శకుడు చేసినట్టుగా నాటకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయో చూశారు. కానీ రాజకీయాలకి సినిమాకి తేడా ఉందనేటువంటి అంశం ఆయనకి మొదట్లోనే అర్థమైంది. అది ఎట్లా అర్థమైందంటే కాకినాడ పోర్టులో పట్టుకున్నటువంటి బియ్యం గురించి ఆయన చేసిన హడావుడి, సీజ్ ద షిప్ అని ఒక అంతర్జాతీయ అవార్డు అని చేయడం, ఇటువంటివన్నీ కూడా చూసాం. అప్పుడు పెద్ద సంచలనం. మరి ఇప్పుడు ఏమైంది? ఆ కేసు ఏమైంది? మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ బియ్యం గురించి కానీ, ఆ ఓడ గురించి కానీ, లేదా అందులో నిమగ్నమైనటువంటి వ్యక్తుల గురించి కానీ ఇంతవరకు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అని అనుకున్నప్పుడు అందరూ చెప్తుంది ఏంటంటే ఆ కేసులో అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు దొంగ వ్యాపారులు ఉన్నారు, అందుకని దాన్ని బయటికి రాకుండా హషప్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా హషప్ చేశారా లేకపోతే నామమాత్రం కేసులు బుక్ చేశారా అనేటువంటిది రాబోయే రోజుల్లో డెఫినెట్ గా అది చర్చ అవుతుంది. అది దానికంటే మించి పవన్ కళ్యాణ్ యాక్టివిజం, ఆయన అంతకు ముందు నేను చేగువేరా అభిమాని లేకపోతే లెఫ్టిస్ట్ ని అన్నట్టుగా చెప్పినటువంటి పెద్ద మనిషి దానికి పూర్తి విరుద్ధంగా నేను ఒక కరడు కట్టిన సనాతనవాదిని అని చెప్పేసి హావభావాలతోటి ఆయన ఒక నటుడిగా బ్రహ్మాండంగా నటించాడు అనేటువంటిది కూడా మనకి తెలుసు. అది సనాతనవాదిగా రాజకీయాల్లో నటించాడు ఆయన. ఒక విధంగా నటించడమే అంటారా? నటింపే అది. లేకపోతే కొత్తగా అప్పటికప్పుడు తెచ్చుకున్న సనాతనవాదిగా ఎట్లా అవుతాడు? నిజానికి ఒక సనాతనవాదిగా చాలంటే ఆయన నేను సనాతనవాదిని, నాకు సనాతన ధర్మం పట్ల గౌరవం ఉంది, అది ఇది అని చెప్పుకుంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన దానికి పూర్తి విరుద్ధమైంది కదా. మరి ఒక సనాతనవాదిగా ఉన్నవాడు వివాహ బంధాన్ని గౌరవించాలి. మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆయన వివాహ బంధాన్ని ఒక బంధం కాదు 3 బంధాలు వేసుకున్నాడు కదా. మరి అప్పుడు ఏమైంది సనాతనవాది? అందుకని తర్వాత తెచ్చిపెట్టుకున్నటువంటిది అని విమర్శలు రావడానికి కారణం అదే. అందుకని సనాతనవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు కర్మణ ఆచరణ అంటారు కదా, అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళే చెప్పుకోవాలి. లేనప్పుడు ఏంటంటే ఇదే విధమైనటువంటి విమర్శలు వస్తాయి. ఆ విమర్శలు చేసే వాళ్ళని మనం తప్పట్టక్కర్లేదు, అది వేరే అంశం. ఇంకా రాజకీయంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోవస్తా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తానే ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఇప్పటి నుంచే అవసరమైనటువంటి ప్రాతిపదిక వేసుకోవాలనేటువంటి యావలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేటువంటిది అందరికి అనిపించినటువంటి, బయటికి కనిపించినటువంటి సత్యం. అదేమి తప్పు కూడా కాదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా తప్పు కూడా కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తన తర్వాత తన వారసుడిగా లోకేష్ ని తీసుకొస్తున్నారనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం వాస్తవం. మరి లోకేష్ ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి అందలం ఎక్కించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడతారా? ఎట్లా సిద్ధపడతారు? దాని లక్షణమే కాదు కదా. ఒక ప్రాంతీయ పార్టీలో తను పోతే తన కొడుకు, తన కొడుకు కాకపోతే తన మనవడు,
ఈ విధమైనటువంటి వంశపారంపర్యమైనటువంటి ప్రతి రాజకీయ పార్టీలో మనం చూస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి మినహాయింపు ఎట్లా ఉంటది? అందులోనూ లోకేష్ ని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా ముందుకు రాణిస్తారు? అందుకనే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా తోకలు కత్తిరించాడు అనేటువంటి ప్రచారం జరుగుతా ఉంది. ఏం కత్తిరించాడు, ఎట్లా చేశారు అనేటువంటిది వేరే అంశమైనా కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో కాస్త మౌనం పాటిస్తున్నారు, కొంచెం అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. దానిలో భాగమే కేబినెట్ భేటీకి కూడా దూరం అనేటువంటిది కథనాలు వస్తున్నాయి. అందువల్ల ఆ కథనాలు నిజమా కాదా అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ కాదని నిరూపించుకోవాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో కూడా అదేగా ఉండేట్లయితే గతంలో వచ్చినటువంటివి వాస్తవమే అని జనం కూడా అనుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఏమిటి ఆ గేమ్ కి నిదర్శనం ఏమిటి అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కి విజయవాడలో జరిగినటువంటి సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొని 50 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు. నిజానికి ఎన్టీఆర్ ట్రస్ట్ నిన్న కొత్తగా ఏర్పడింది కాదు, లేకపోతే ప్రారంభం కాదు, అంతకు ముందే ఇవ్వచ్చు. కానీ అది ఒక ఇండికేషన్. దాన్ని ఎవరు ఏ విధంగా అయినా అనుకోవచ్చు. అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకని ఈ విధమైనటువంటిది చేస్తున్నారు అనేటువంటి దానిలో చూస్తే ఇంకా కొంతమంది చెప్తున్నటువంటి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక వాగ్దానం మాత్రమే అమలు జరిపారు. సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు అమలు జరిపారు. మిగిలినవేవి అమలు జరపడానికి మాటలైతే చెప్తున్నారు, విధంగా రోడ్డు మ్యాప్ అయితే ఏమీ లేదు. ఒకటి, ఆర్థిక పరిస్థితి దిగజారింది, బాగలేదంటానికి తాత్కాలిక బడ్జెట్ ను కూడా వాయిదా వేసి చివరి రోజుల్లో ఆయన ప్రవేశపెట్టడం మనం చూసాం. అందువల్ల రేపు ప్రవేశపెట్టబోయేటువంటి అసలైనటువంటి బడ్జెట్ లో చంద్రబాబు నాయుడు సర్కారు యొక్క ఎబిలిటీ కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితి గురించి కానీ అనేక విషయాలు మనకి స్పష్టం అవుతాయి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కూటమి నాయకులు అంత వస్తాయి, ఇంత వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి పెద్ద ఎత్తున భ్రమలు కల్పించారు. అలాంటిది ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అదనంగా నిధులు ఇవ్వడానికి ప్రధానమంత్రికి కాదు, రాష్ట్రపతికి కాదు, ఎవరికీ లేదు, అధికారం లేదు. ఒక రాష్ట్రానికి ఆ విధంగా అవుట్ ఆఫ్ టర్న్ ఇస్తే మిగిలిన రాష్ట్రాల సంగతి మా సంగతి ఏంటని అడుగుతారు. 100%. అందుకనే అమరావతికి కూడా గ్రాంట్ కాకుండా అప్పు ఇప్పించారు. సార్ ఇంకొకటి మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారని మీరు ఒక విషయం చెప్పారు. ఇంకొక అంటే ప్రచారం కూడా జరుగుతుంది, సనాతన ధర్మం అనేది తెర మీదకి తీసుకొచ్చారు, ఇది బీజేపీ వెనకాలండి చేపిస్తుంది, బీజేపీ పూర్తిగా పవన్ కళ్యాణ్ అడాప్ట్ చేసుకొని ఇటు టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఇటు వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా అక్కడ బీజేపీ బలపడడానికి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రచారం. నిజంగా ఆ పరిస్థితి ఉందా? డెఫినెట్ గా ఉంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీకి ఒక ప్రముఖ నాయకుడిగా, అంటే పవన్ కళ్యాణ్ లాగానో, చంద్రబాబు నాయుడు గారి లాగానో, లేకపోతే ఇంకోళ్ళ లాగానో మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కమాండ్ చేయగలిగినటువంటి నాయకత్వం లేమి బీజేపీకి అక్కడ ఉన్నది. రెండోది, ఎంత చెప్పినప్పటికీ విభజిత రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది అనేటువంటి అభిప్రాయం ఇప్పటికీ బలంగానే ఉన్నది. ఇటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడిని అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి తాము ఆల్టర్నేటివ్ గా వెదగాలని చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి జనసేన అయినా బీజేపీ అయినా ఆయనకేమి ఇబ్బంది లేదు. ఏ పార్టీలో చేరినా ఆయనకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి. అందుకని బీజేపీ సహకారం ఇచ్చినా తీసుకుంటారు, ఇంకోళ్ళు సహకారం ఇచ్చినా తీసుకుంటారు. మరి బీజేపీ ఎజెండాలో ఉత్తరాదిన అమలు జరిపినటువంటి సనాతన ధర్మం లేకపోతే మతం ఇవన్నీ కూడా డివిడెండ్లు తెచ్చిపెట్టినాయి అనేటువంటి భావనలో ఉన్నారు కదా. అందుకని ఆంధ్రదేశంలో కూడా అలాంటి రాజకీయాలు నడపాలంటే ఒక సనాతన రూపం ఎత్తాలి అని పవన్ కళ్యాణ్ అంటే రెండు వైపులా అటు మతపరంగాను ఆ భావాలు ఉన్నటువంటి వాళ్ళ ఓటర్లని ఆకర్షించడం ఒకటి, బీజేపీ ఎజెండాని అమలు జరపడం ఒకటి. రెండోది,
తనదైనటువంటి ప్రత్యేకమైనటువంటి శైలిని చూపించుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మర్రి వృక్షం లాంటి వ్యక్తి. ఆ మర్రి వృక్షం కింద ఇంకొక చెట్టు బతకడం అనేది మామూలు విషయం కాదు. కానీ చంద్రబాబు నాయుడు మనం చూసాం, విజయవాడ వరదల్లో చంద్రబాబు నాయుడు హడావుడి, ఆయన ఫేమ్. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఎక్కడ కనపడలేదు. అందుకని ఏదో ఒక ప్రత్యేకతని నిరూపించుకోవాలంటే ఉన్నటువంటి దానిలో ఈ సనాతనం వేషధారణ అనేటువంటిది ఆయనకి మరి సలహాలు ఇచ్చారో లేకపోతే ఆయనకే వచ్చిందో మనకైతే తెలియదు, కానీ దాన్ని తీసుకొచ్చారు, అది చేశారు. ఇప్పుడు చేసిన తర్వాత మరి నేను ఉప ముఖ్యమంత్రిని అన్ని విషయాల్లో నేను జోక్యం చేసుకుంటానంటే చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తారా? అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది అదేం రాజ్యాంగబద్ధ పదవి కాదు, ఒక నామెన్క్లేచర్ మనం పెట్టుకున్నటువంటిదే. 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. వాళ్ళు ఎవరో కూడా జనానికి తెలియదు. వాళ్ళకున్న అధికారాలు కూడా ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు, ఒక పేరు తప్ప. అందుకని మరి ఆ విధంగా ఉంటే ఇంకా తనదైనటువంటి మార్కేవి చూపిస్తాడు. అందుకని మొదటి 3-4 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది తనకున్నటువంటి పరిమితులు ఏమిటో కూడా ఆయనకి అర్థమైన తర్వాత ఏం చేయాలి అనేటువంటిది ఒకటైతే, రెండోది కింద నుంచి ఒత్తిడి వస్తా ఉంది. ఎందుకని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కదా వాళ్ళు ఊహించుకుంది, జనసేన కార్యకర్తలు. అటువంటిది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా అధికారాన్ని చలాయించలేకపోతున్నారు అనేటువంటిది ఒకటైతే, ఏమైతే 1-2 సందర్భాల్లో ఆయన చూపినటువంటి చొరవ, నిజానికి మరి బియ్యం అనేటువంటిది ఆయన శాఖ కాదుగా, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, కానీ ఆయన పక్కన పెట్టేసి ఈయన వెలుగులోకి వచ్చి పెద్ద షో చేశాడు. ఇది తెలుగుదేశం పార్టీని ఒక విధంగా అలర్ట్ చేసింది. మిగిలినటువంటి శాఖల వ్యవహారాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి పేరుతోటి ఈ విధంగా కనుక చేసేట్లయితే మనం ఏమిటి, నన్ను చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యంగా మన లోకేష్ పరిస్థితి ఏమిటి? అంతేందుకు సార్, మన హోమ్ మినిస్టర్ అనిత గారి విషయంలో కూడా అనిత విషయంలోనే చూసాం. ఫస్ట్ ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలన్నట్టుగా ఈయన చేసినటువంటిది బ్యాక్ ఫైర్ అయింది. ఆ బ్యాక్ ఫైర్ అయిన తర్వాత ఈ బియ్యం వ్యవహారం కూడా ఇంకా బ్యాక్ ఫైర్ అయింది. అందుకని ఒకసారిగా సడన్ గా పవన్ కళ్యాణ్ యాక్టివిటీ అనేటువంటిది అలా ఉండిపోయింది. అందుకని ఇప్పుడు వస్తున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ మొత్తం వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు, సమీక్షలు కూడా చేస్తున్నారు అనేటువంటిది చెప్తున్నారు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒక అంశం అయితే, మరి లోకేష్ గారు ఈ విధంగా చేసినా గానీ చేసినటువంటి వాగ్దానాలు అమలు జరపడానికి అక్కడ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. అందుకని మిగిలినటువంటి వాటి మీద ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆసక్తి. రెండోది, పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్న వాళ్ళు లేదా ఆయనకి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు లేదా ఆయన క్యాంప్ గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ చేస్తున్నటువంటి వాగ్దానాలను అమలు జరపకపోయేట్లయితే వ్యతిరేకతను మూట కట్టుకునేది ఎవరు? ముఖ్యమంత్రి, ప్రధాన పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. అందుకని ఈ వైఫల్యాలన్నింటినీ అస్త్రాలుగా చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మా వాడు తిరిగి రంగంలోకి వస్తాడు అనేటువంటిది వాళ్ళ ఎత్తుగడ కావచ్చు, లేకపోతే కొంతమంది ఆలోచన కావచ్చు, ఏమైనా కానీ ఈ విధమైనటువంటి చేస్తున్నారు. మరి రాజకీయాల్లో ఇలాంటివన్నీ కూడా దాగేవి కాదు, మనకు తెలుసు కదా. రంకు వ్యవహారాలు, బొంకు వ్యవహారాలు కొంతమేరకే ఉంటాయి తప్ప అవి దాగేవి కాదు. రాజకీయాల్లో కూడా ఈ విధమైనటువంటి దాగం. అందుకని దానికి అనుగుణంగానే ఎవరికి వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏం చేసినప్పటికీ వైఫల్యాలు విషయానికి వస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారనుకోండి. ఎందుకని పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని మనం ఎందుకు అనుకోవాల్సి వస్తా ఉంది? ఆయన ఏం చెప్పాడు, ఏ పార్టీ అయినా సరే నేను తాట ఒలుస్తా, తోలు తీస్తా, ప్రతిదాన్ని ప్రశ్నించడానికి నేను వచ్చానని చెప్పుకున్నాడు కదా. మరి అటువంటి వ్యక్తి తన పర అనేముంది? ఇప్పుడు మహాభారతంలో తమ్ముడు తనవాడైనా ధర్మరాజు ధర్మం చెప్పాడంటారు కదా. మరి వైఫల్యాల గురించి నువ్వు ప్రశ్నించక్కర్లా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించక్కర్లా, కానీ వాటి గురించి చెప్పాలి కదా. అందుకని ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఎదురవుతున్నటువంటి సమస్యలు. దీని నుంచి తెలుగుదేశం పార్టీ ఏమిటి అనేటువంటిది ఒకటి. మొత్తం మీద ఏంటంటే అనిత ఉదంతం, బియ్యం ఉదంతం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని అలర్ట్ చేసేవి ఎక్కడికక్కడ
అనేది ఒకటి. అంటే కంపారిజేషన్ చూద్దాం సార్. అంటే ఇటు లోకేష్‌కి, ఇటు పవన్ కళ్యాణ్‌కి మధ్యలో కంపారిజేషన్ ఎట్లా ఉండబోతుంది నిజంగానే? అంటే ఒకవేళ చంద్రబాబు తన వారసుడికే అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా, అంటే వీరి రాజకీయ సిట్యుయేషన్స్‌లో ఇటు పవన్ కళ్యాణ్‌కి, లోకేష్‌కి మధ్యలో ఎట్లా ఉంటుంది? అసలు తేడా ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? అంటే చంద్రబాబు నాయుడు ఎత్తుగడలు, హ్మ్. లేకపోతే ఆయన అనుభవం, హ్మ్. ముఖ్యంగా ఆయన కన్నింగ్‌నెస్, హ్మ్. రాజకీయ చతురత అని అంటారు కొంతమంది. హ్మ్. హ్మ్. నాలాంటి వాళ్ళు కన్నింగ్ అంటారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎవరితో అయినా ఆయన జతకట్టగలిగినటువంటి చాతుర్యం గతం చూసాం కదా మనం. అవునవును. వ్యతిరేకించినటువంటి బీజేపీ తోటి జతకట్టారు. ఓకే. వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ తోనూ జతకట్టారు. అవును. రెండింటిని కూడా గట్టిగా సమర్థించుకున్నటువంటి తీరు మనం చూసాం. అవును. అలాంటి సామర్థ్యం పవన్ కళ్యాణ్‌కి కానీ, లేకపోతే లోకేష్‌కి కానీ లేదు. హ్మ్. అంత రాజకీయ చతురత అయితే వాళ్ళకి లేదు. హ్మ్. వాళ్ళు దే ఆర్ బడ్స్, ఓకే. నేర్చుకుంటున్నారు. హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ అనుభవం ఏముంది, ఇప్పుడు నేర్చుకోవడం తప్ప. హ్మ్. అందుకని లోకేష్ కూడా అదే స్థితిలో ఉన్నారు. అందుకని అది వాళ్ళు ఎట్లా ఎమర్జ్ అవుతారు, ఏ విధంగా మెచ్యూర్ అవుతారు అనేటువంటిది అదొకటైతే, హ్మ్. ఇప్పుడు ఈ వైఫల్యాలు వీటన్నిటిని ముందు నేను చెప్పినట్టుగా దీన్ని చూస్తున్నారు. హ్మ్. మరి ఈ వైఫల్యాలు అనేటువంటివి మౌనంగా ఉండేట్లయితే పవన్ కళ్యాణ్‌కి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి? హ్మ్. ఇబ్బంది ఉంది. హ్మ్. ఎందుకంటే మనం చూసాం మొదటి టర్మ్‌లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ 2 3.5 దాదాపు 4 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు కదా! అవును. అవును. అప్పుడు కనపడినటువంటి వైఫల్యాలు బీజేపీ తోటి విభేదించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కనిపించాయి. ఓకే. అంతే కదా! ఓకే. మరి జనం నమ్మారా దాన్ని? హ్మ్. నమ్మలేదు. 2019 ఎన్నికల్లో ఎటువంటి తీర్పు వచ్చిందో మనం అవును. చూసాం. అవును. అందుకని ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎంతకాలం మౌనంగా ఉంటే, లేదా ఎంతకాలం నోరెత్తకపోతే హ్మ్. ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి ఉన్యాటన హ్మ్. పవన్ కళ్యాణ్‌లో కూడా ఉండొచ్చుగా. అంటే ఇద్దరు కలిసి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని రోజులు కలిసి ఉండే అవకాశం ఉందంటారు మరి? అదే. అది కాలం నిర్ణయించాలి. ఎందుకంటే వైఫల్యాలు పెరిగే కొద్దీ హ్మ్. వాళ్ళ మధ్య విభేదాలు పెరుగుతాయి. హ్మ్. హ్మ్. లేకపోయేట్లయితే వైఫల్యాల్ని ఇద్దరు కలిసి పంచుకున్న తర్వాత ఓకే. లాస్ట్ మినిట్‌లో పవన్ కళ్యాణ్ వచ్చి నేను ఈ వైఫల్యాల కారణంగా వైఫల్యాన్ని వచ్చానంటే, అంటే మీరు 4 ఏళ్ళో, 5 ఏళ్ళో చివరి దాకా ఉండి అనుభవించి, అధికారం అనుభవించి హ్మ్. చివరికొచ్చి కబుర్లు చెప్తున్నావా? నిన్ను నమ్మేందుకు మేమెందుకు నమ్మాలి? హ్మ్. అనేటువంటి ప్రశ్నొస్తది. మరి చంద్రబాబు నాయుడు మీద కూడా వచ్చింది అదే గదా! యెస్. యెస్. చివరి రోజుల్లో ఆయన యాత్రల పేరుతోటి ఢిల్లీలో హ్మ్. జరిపినటువంటి ప్రదర్శనలు ఇవన్నీ ఎన్ని చేసినా గానీ, ఆయన ఓటమిని అంటే తప్పించుకోలేకపోయారు కదా! ఇప్పుడే పక్కకొచ్చేసి పూర్తిగా ఎమర్జ్ అయితే బెటర్ అంటారా మరి? బెటరా అనేది హ్మ్. ఒక ఓకే. జర్నలిస్ట్‌గా ఓకే. బెటరా కాదా అని నేను చెప్పను. వాళ్ళు ఓకే. తేల్చుకోవాలి. ఓకే. కానీ ఉన్న సిట్యుయేషన్ అయితే హ్మ్. హ్మ్. ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో హ్మ్. పవన్ కళ్యాణ్ ఉన్నారు. హ్మ్. బీజేపీకి కూడా ఒక విపత్కరమైన పరిస్థితే. హ్మ్. ఎందుకు బీజేపీకి విపత్కరం అంటే, కేంద్రంలో జనసేన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ లేదు. హ్మ్. ఒకవేళ హ్మ్. చంద్రబాబు నాయుడు గారు లేదా ఈ విధమైనటువంటి పరిస్థితులే వస్తే, హ్మ్. మొత్తం పార్టీని టోకుగా కొనేయగలిగినటువంటి శక్తి బీజేపీకి ఉంటది. ఓకే. తెలుగుదేశం పార్టీని మొత్తం టోకుగా ఓకే. కొనేసినా కొనేస్తారు. ఓకే. మనం చూసాం గదా! అవును. రాజ్యసభ పక్షాన్ని మొత్తాన్ని కొనేసి విలీనం చేసుకున్నారు గదా! సీఎం ఆ! రమేష్, సుజనా చౌదరి, మోహన్ రావు ఇట్లాంటి వాళ్ళందరినీ. హ్మ్. అందుకని అంత సిట్యుయేషన్ ఇప్పటికైతే లేదు. హ్మ్. ఒకవేళ అదే గనుక జరిగేట్లయితే అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఆత్మహత్య అవుతుంది. ఓకే. ఎందుకంటే సొంత పార్టీలని మింగేస్తదనేటువంటిది ఇప్పటికే ఉంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా మింగేసిందనుకోండి, హ్మ్. అది ఇక ఖరారే. ఇంకెవడు దాని వైపు చూసే పరిస్థితి ఉంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే, మొదటి 8 నెలలు, 9 నెలల్లోనే హ్మ్. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటది హ్మ్. అనేటువంటిది హ్మ్. 3 పార్టీల కూటమిలో అనూహ్యమైనటువంటి పరిణామం. హ్మ్. ఎందుకంటే ఒక విధంగా వైఫల్యం. హ్మ్. తెలంగాణతో పోలిస్తే మొదటి ఏడాదిలో అమలు జరిపినటువంటి వాళ్ళ వాగ్దానాలు, హ్మ్. వాటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి సిట్యుయేషన్ లేదు. హ్మ్. ఒకే ఒక్క వాగ్దానం అమలు జరిపారు. హ్మ్. ఎంతకాలం కబుర్లు చెప్తారు అవును. మిగిలినటువంటివి? హ్మ్. అందుకని ఒక విధంగా తెలంగాణ కంటే అక్కడ ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. హ్మ్. రెండోది, ఇక్కడ 2 పార్టీలున్నాయి రేవంత్ రెడ్డికి. హ్మ్. అక్కడ ఒకే ఒక పార్టీ ఉంది. ఓకే. వైసీపీ. హ్మ్. నిరంతరం దాడి చేస్తది. హ్మ్. వైసీపీకి బలంగా ఉండేటువంటి మీడియా సంస్థలు హ్మ్. హ్మ్. మద్దతున్నది. ఓకే. ఒక ఏమైనా సరే మా నాయకుడు తప్పు చేసినా, ఒప్పు చేసినా నాయకుడితోనే అని హ్మ్. వెళ్ళేటువంటి వాళ్ళు అటు తెలుగుదేశానికి కూడా ఉన్నారు. ఉన్నారు. వీళ్ళకి కూడా ఉన్నారు.
అందుకని ఒక విధంగా చెప్పాలంటే మొదటి ఏడాదిలోనే వీళ్ళ మధ్య కొన్ని సమస్యలు అయితే ఉత్పన్నం అయ్యాయి. అవి మిత్రభేదాలుగా ఉన్నాయి తప్ప, మిత్ర వైరుధ్యాలుగా ఉన్నాయి తప్ప ఇప్పుడు శత్రు వైరుధ్యాలుగా మారే పరిస్థితి ఇంకా రాలేదు. భవిష్యత్తు మనం చెప్పలేము. దానికి ఎవరు కారకులు అవుతారు? పవన్ కళ్యాణ్ కారకులు అవుతారా, చంద్రబాబు నాయుడు కారకులు అవుతారా, లేదా వీళ్ళిద్దరిని ఆడిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కారకులు అవుతారా అనేది మనం చెప్పలేము. రైట్ సార్. ఇక అంటే ఇంకో పరిణామం వల్లభనేని వంశీ అరెస్ట్ చూసాము. అరెస్ట్ తర్వాత నిన్న జగన్ గారు వెళ్ళి పరామర్శించి ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇట్లాంటి తప్పుదాలు అది చేస్తే మాత్రం పోలీసులు ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్ మీరు? ఆ వ్యాఖ్యలు అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయికి దిగజేరి మాట్లాడటం అనేది సరైనది కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసినప్పుడు అయితే పోలీస్ యంత్రాంగాన్ని లేదా అధికార యంత్రాంగాన్ని తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేసినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఏం తక్కువేం తినలేదు. మేము వచ్చినప్పుడు చూస్తాము, మీరు అధికారంలో వీళ్ళే శాశ్వతం అనుకుంటారేమో, ఇలాంటి మాటలు అన్నారు. ఎందుకు లోకేష్ గారు కూడా రెడ్ బుక్ అది ఇది రాజ్యాంగం మేము మొత్తం అన్ని రాసుకుంటున్నాము, ఏ అధికారి ఏమిటనేటువంటిది రాసుకుంటున్నాం అని చెప్పారు కదా. అందుకని ఈయన అదే మళ్ళా రిపీట్ చేస్తే ఈయనకం వస్తుంది. అందుకని ఒక మాట ఎక్కువగా ఘాటు పెంచాడు ఆయన. ఆ ఘాటు పెంచడం అనేటువంటిది కూడా ఒక విధంగా చెప్పాలంటే తన కార్యకర్తల్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మద్దతుదారులని వాళ్ళ కిక్ ఎక్కించాలి కదా. కిక్ ఎక్కించేదానికి ఈ విధమైనటువంటి ఒక అవాంఛనీయ పద్యాలు వాడారని చెప్పక తప్పదు. ఎవరు ఆ స్థాయిలో చెప్పకూడదు. అయితే ఆయన గతంతో ఏంటి, అదే వల్లభనేని వంశీ, అదే విధంగా అనిల్ కుమార్, ఆ కేశినేని ఉన్నాడు కదా మన గుడివాడ ఎమ్మెల్యే నాని, వీళ్ళందరూ పేరు నాని కదా, మన కొడాలి నాని, వీళ్ళందరి భాష ఏమిటి? వీళ్ళు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఎప్పుడన్నా ఇలాంటి భాష, ఇలాంటి ప్రవర్తన సరైనది కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా అంతర్గతంగా గాని బహిరంగంగా గాని ఎప్పుడు ఇది మంచిది కాదని చెప్పలేదు, ఇది నేను అంగీకరించననే మాట కూడా చెప్పలేదు. మరి అటువంటి వ్యక్తి సమర్థించనని కూడా చెప్పలేదు కదా. సమర్థించనని చెప్పడం కాదు కదా, సమర్థించను అని చెప్పాలి కదా. ఇది పార్టీ వైఖరి కాదు, ఇది మంచిది కాదని చెప్పాలి కదా. చెప్పలేదంటే అర్థం ఏమిటి? ఇండైరెక్ట్ గా ఆయన అసెంబ్లీలో ఆయన హావభావాలు ఇవన్నీ చూసినప్పుడు ఎంజాయ్ చేసినట్టే కనిపించింది తప్ప ఎక్కడ ఇది తప్పు అనేటువంటి భావన ఆయనలో ఉన్నదనేది కనపడలేదు. మరి అలాంటి వ్యక్తి ఆ కోవకు చెందినటువంటి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చినప్పుడు అంతకుమించి ఏం మాట్లాడతారు? అందుకని ఆ పార్టీలో ఉన్నటువంటి సంస్కృతికి, మొత్తంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సంస్కృతికి ప్రతిబింబంగానే ఆయన ఆ విధంగా మాట్లాడారు అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. అందుకని వల్లభనేని వంశీ తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, దాని మీద కేసులు పెట్టారు, రిమాండ్ పెట్టారు, కోర్టుకు పంపిస్తారు, దానికి సంబంధించి జరగాల్సింది జరుగుతుంది. కానీ ఈ లోపల విషయాలన్నీ కూడా వేరే డైవర్ట్ అయిపోయి మొత్తం అంతా కూడా అదొక సంచలనం కింద. సరే, అంటే ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెడ్ బుక్లో మేము రాసుకున్న వారి సిచ్యువేషన్, మేము అధికారంలోకి వస్తే వారందరినీ కూడా మేము చట్టపరంగా శిక్షిస్తామనేది కూడా బహిరంగంగానే చెప్పారు లోకేష్. అదే విధానం ఇప్పుడు కొనసాగుతుందా? అంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగమే, అంటే భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి ఆ పరిస్థితి ఉందా ఏపీలో? ప్రతిపక్షాలు చెప్తున్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చాలా మొరటి పద్ధతుల్లో తన రాజకీయ వ్యతిరేకుల్ని వేధించినటువంటి తీరు, పోలీస్ యంత్రాంగం ద్వారా కావచ్చు, లేదా ఇతర పౌర యంత్రాంగం ద్వారా కావచ్చు, అందరికీ తెలిసినటువంటి సత్యం. అచ్చెన్నాయుడు గురించి, లేకపోతే రఘురామకృష్ణరాజు, ఇటువంటివన్నీ కూడా అందరికీ వెల్ నోటెడ్. దాన్ని ఏ సభ్య సమాజం హర్షించలేదు. దాన్ని అందరూ నాలాంటి వాళ్ళు కూడా విమర్శించాము, తప్పు పెట్టాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అవి ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు అసెంబ్లీ రికార్డులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడ్డు సవాళ్ళు విసురుతున్నారు. అసెంబ్లీలో రికార్డులో ఉన్నాయా లేవా
సభ్య సమాజం చూసింది కదా మొత్తం పూర్తిగా. మొత్తం సభ్య సమాజం చూసింది. దాని మీద పెద్ద చర్చలైంది. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఇవన్నీ చూసిన తర్వాత ఉన్నా లేకపోయినా అదొక వాస్తవం. దాన్ని కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. అందువల్ల సహజంగానే వాళ్ళు చేస్తున్నటువంటి రెడ్ బుక్ అని వాళ్లే చెప్పారు కనుక ఇది వెంటనే యాక్షన్ ఉంటది అని చెప్పేసి అనుకున్నారు. కానీ వెంటనే యాక్షన్కి దిగితే ఎదుగో చూసారా వాళ్ళు చెప్పినట్టుగానే వేధింపులకు పాల్పడుతున్నారు అనేటువంటి విమర్శ కూడా వస్తుంది కనుక జగన్మోహన్ రెడ్డి గారు మొరటగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ గా ఉన్నారు. స్మార్ట్ గా ఉన్న తర్వాత అంటే కొంతకాలం అబ్బాయి లేదు, మేము వెంటనే అటువంటిది ఏమీ లేదు, తర్వాత వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసినందుకు మేము కేసులు పెడుతున్నాము, ఇది పద్ధతి. ఇప్పుడు అదే స్టార్ట్ అయిందనేది నా అభిప్రాయం. స్మార్ట్ గా స్టార్ట్ చేశారు. అంటే రెడ్ బుక్ లో ఉన్నటువంటి జాబితాలో ఉన్నటువంటి వాళ్ళని లేదా రెడ్ బుక్ లో లేనటువంటి వాళ్ళని కానీ ఇప్పుడు స్మార్ట్ గా స్టార్ట్ చేశారు. ఇది కొంచెం శృతి మించింది అనుకోండి, ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తాడు, దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నికల్లో ఓడిపోగానే చెప్పింది అది అదే కదా, ఎంతకాలం 5 ఏళ్ళు మనం తలంచుకుంటే మళ్ళీ మనకి అధికారం వస్తుంది అని. ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళు తప్పు చేస్తారు, తప్పు చేస్తే మనం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాము అనేటువంటి మీనింగ్ దానిలో ఉంది. అంత సూటిగా అరటిపండవలసినట్టు చెప్పకపోవచ్చు కానీ దాని అర్థం అదే. కానీ ఇప్పుడు మరి తెలుగుదేశం కూటమి అందుకు అవకాశం ఇస్తుందా? అందుకు ఇప్పుడు తెలుగుదేశం కూటమి మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒత్తిడి ఏంటంటే, గతంలో మనల్ని దెబ్బతీసినట్టుగా మీరు ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఎందుకు దెబ్బతీయరు, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు అని చెప్పేసి దిగువ స్థాయి నుంచి ఒత్తిడి వస్తా ఉంది. దిగువ స్థాయి క్యాడర్ నుంచి నాయకత్వం. దానికి కనుక లొంగిపోయి ఏదైనా యాక్షన్ తీసుకునేట్లయితే అది బూమరాంగ్ అవుతుంది. ఎందుకని వీళ్ళే చెప్పారుగా, అలాంటి వేధింపులు రాజ్యం ఇంకోసారి రాకూడదు, మేము దానికి భిన్నంగా వ్యవహరిస్తాము చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి అట్లా కనిపించారనుకోండి అంటే వాళ్ళకి వాళ్ళే భస్మాసుర హస్తం లాగా అవుతుంది. అందుకని తెలుగుదేశం పార్టీకి ఆర్థికపరమైనటువంటి ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రెండోది క్యాడర్ వైపు నుంచి ఈ విధమైనటువంటి డిమాండ్లు, అన్నింటికి మించి ఏంటంటే నామినేటెడ్ పోస్టులు ఒక దశకి ఇచ్చారు, ఇంకా ఎంతకాలం ఉండాలి? 8 నెలలు 9 ఏడాది కూడా కాలేదు, ఇంకా మేము ఎంతకాలం ఉండాలి పదవులు లేకుండా అనేటువంటి యావ కార్యకర్తల్లో దారితీసింది. ఒకవైపు జనసేన సంబంధించిన వాళ్ళకు కూడా మాకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలి, మాకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. రెండోది జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇంకొక సమస్య ఏంటంటే, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశంలో చేరడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరూ కూడా జనసేన బీజేపీలో చేరుతున్నారు. అది ఇప్పుడు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, విశాఖ డైరీ చైర్మన్, ఆయన మీద కేసులు, అవినీతి ఆరోపణలను బీజేపీ వాళ్ళు చేర్చుకున్నారు పదవికి రాజీనామా చేయకుండా. ఇటువంటివన్నీ కూడా స్థానికంగా ఉద్రిక్తతల్ని, విభేదాలని పెంచుతున్నాయి. అవి ఇప్పుడు నీరు 100 డిగ్రీల తర్వాతే కదా ఆవిరిగా మారి కొత్త రూపాన్ని సంతరించుకునేది. ఇప్పుడు ఆ విధమైనటువంటి మరిగేటువంటి దశలో స్థానికంగా ఉన్నారు. అది ఏ రూపం తీసుకుంటుంది? నీరంటే ఆవిరవుద్ది, మరి రాజకీయంగా మరుగుదల. ఈ కల్చర్ సార్, అంటే మీరు అన్నట్టుగా అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు, అదేవిధంగా బయట కూడా, అంటే ఈ సంచలనాల కోసమో లేకపోతే వారికి ఎక్కువగా మైలేజ్, అంటే కింద ఉన్న కార్యకర్తల ఉత్తేజపరచడానికో కానీ ఆ వ్యాఖ్యలు చాలా, అంటే రాజకీయాలలో పరిణామాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక నాయకుడు మిగతా నాయకుడిని పట్టుకొని వ్యక్తిగత దూషణలు, ఈ కల్చర్ని పూర్తిగా ఏపీలో ఇంకా ముందు కొనసాగుతుంది తప్ప, కల్చర్ పెరిగిపోతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. అంటే మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకోరు మీద వీళ్ళు కేసులు పెట్టుకోవడము, ఆ అధికారం మిస్ అయిపోయిన తర్వాత వీళ్ళపైన కేసులు పెట్టడం, వీటన్నిటికి సంబంధించి ఏం చెప్తారు? ఈ కల్చర్ ఎంతవరకు దారితీయబోతుంది? ఈ కల్చర్ అనేటువంటిది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దిగజారటానికి అవకాశం ఉంది. ఎందుకు మనం ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తా ఉంది అని అంటే, పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో అలాంటి కల్చర్ ఎప్పుడో ప్రారంభమైంది. డిఎంకే, అన్నాడీఎంకే. మరి అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత, లేకపోతే కరుణానిధిని ఒకళ్ళొకళ్ళు ఏ విధంగా అవమానించుకున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం కదా.
మరి అది ఇక్కడ రెప్లికేట్ అవుతా ఉంది. ఓకే. అందుకని ఇంకా ఇది పెరిగే ధోరణే కనిపిస్తా ఉంది తప్ప ఎవరిలో కూడా హ్మ్. మేము తప్పు చేస్తున్నాము, జనం హర్షించరు, తెలుగువారంటే దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా పరువు పోతుంది అనేటువంటి కనీసం ఇంగిత జ్ఞానం ఎవరికి ఉన్నట్టు కనపట్లేదు. హ్మ్. ఎవరికి వాళ్ళు నువ్వు చేయలేదా అంటే నువ్వు చేయలే అంటే ఇంకొకటి చేసినటువంటి తప్పుని హ్మ్. వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు, వీళ్ళు చేసిన తప్పుని వాళ్ళు వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మరి ఇద్దరిని అదుపులో పెట్టేటువంటి జనం ఆలోచనలు హ్మ్. అంత మెచ్యూరిటీ ఉందా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పుకోవాల్సి వచ్చినందుకు మనం విచారపడాలి. ఓకే. ఎందుకు అంటే మన నాయకుడు ఏం చేసినా రైటే, హ్మ్. హ్మ్. తప్పు చేసినా రైటే, ఒప్పు చేసినా రైటే, హ్మ్. తర్వాత చూసుకుందాం అనేటువంటి ఒక స్థితి ఓకే. ఆంధ్రదేశంలో ఇవాళ ఉన్నది. ఎంతకాలం ఉంటుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని అంశాలపైన సుదీర్ఘంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ఎన్ఆర్ న్యూస్. నేను మీ ప్రశాంత్.